జనాన్ని చూస్తే పూనకం వస్తుందో లేక జనానికి పూనకం తెప్పించే స్థాయికి నాయకులు దిగజారిపోతున్నారో తెలియటం లేదు. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా విమర్శలాపాలు కావాల్సొస్తోంది. కావేరీ జలాల గురించి జరిగే నిరసన సభలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలకు అన్ని పార్టీల నుంచి కూడా తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ప్రభుత్వం కూడా ఉదయనిధిని అరెస్ట్ చేయడంతో తమిళనాడులో కొత్త వివాదం మొదలైనట్లుగా భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ కావేరీ జలాల సమస్యపై తంజావూరులో నిర్వహించిన ఓ నిరసన సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అటు తమిళనాడు పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేయడంతో ఇది సభ్యతా సంస్కారాలకు సంబంధించిన అంశంగా మాత్రమే కాక రాజకీయమైన తీవ్రమైన కలకలం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే పార్టీ అధినేత విజయ్ను విమర్శిస్తూ ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న కొంతమంది కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలు విన్న ఉదయనిధి నవ్వుతూ డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు డీఎంకే క్యాడర్ కూడా చప్పట్లతో కేరింతలు కొట్టారు. కావేరీ నీళ్లు ఎక్కడికి వెళ్లినా వెళ్లకపోయినా అక్కడికి మాత్రం తప్పకుండా వెళ్లాలి అనే రీతిలో జూనియర్ స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే నవ్వుతూ తాను కేవలం కావేరీ నది గురించే మాట్లాడాలని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యాఖ్యలు నటి త్రిషను, సీఎం విజయ్ను ఉద్దేశించి చేసిన పరోక్ష అవమానకరమైన వ్యాఖ్యలుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యాయి. దీంతో తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య వైరాన్ని తీవ్రం చేస్తోంది. సోమవారం తంజావూరు పానగల్ బిల్డింగ్ వద్ద కావేరీ జల వివాదంపై డీఎంకే నిరసన సభ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కావేరీ నీటి విడుదల విషయంలో మౌనం వహిస్తోందని, డీఎంకేపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గుంపులో నుంచి త్రిష త్రిష అనే నినాదాలు రావడంతో ఉదయనిధి ఆ మేరకు కామెంట్లు చేసి తన పార్టీ క్యాడర్తో శృతి కలిపారు. దీనిపై ఆగ్రహించిన టీవీకే శ్రేణులు భారీ నిరసనలకు దిగారు. తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీవీకే మహిళా విభాగం తంజావూరు జిల్లా అధ్యక్షురాలు ఎస్ భైరవి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లో మహిళలపై వేధింపులకు సంబంధించి సెక్షన్లు, ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహితలోని సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఇక అరెస్టుకు ముందు ఉదయనిధి తరపున సీనియర్ న్యాయవాది హసన్ మహమ్మద్ జిన్నా అత్యవసర ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు జడ్జి జీకే ఇలంతిరయ్యాన్ మధ్యాహ్నం సెషన్లో ఆ పిటిషన్పై విచారణ జరుపుతామని లంచ్ మోషన్కు అనుమతించారు. అయితే ఈలోగానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతి దీనిపై స్పందిస్తూ కోర్టు లంచ్ మోషన్లోపే అరెస్టు చేయొద్దని చెప్పినా పోలీసులు అరెస్ట్ చేశారని, తమిళనాడులో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. ఇక టీవీకే ఈ వ్యాఖ్యలు అసహ్యకరమైన, ఆమోదయోగ్యకరం కాని డర్టీ లాంగ్వేజ్గా అభివర్ణించింది. జాతీయ మహిళా కమిషన్కు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మహిళలను బహిరంగ ప్రదేశాల్లో ప్రాణం లేని వస్తువులా పరిగణిస్తున్నాయని, డీఎంకే నేతల దృష్టిలో మహిళలకు అంతకన్నా ప్రాధాన్యత లేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైన, అశ్లీలమైన, సిగ్గుచేటు వ్యాఖ్యలుగా అభివర్ణించారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్ దీనిపై మౌనంగా ఉండడం సరికాదని, తన కొడుక్కి బుద్ధి చెప్పాలని, దీనిపై బహిరంగంగా వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక డీఎంకే నేత
టీకేఎస్ ఇలంగోవన్ ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఉదయనిధి ఎవ్వరికీ వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయలేదని, విజయ్ వైఫల్యాలను మాత్రమే ఏకరువు పెట్టారని, అందులో అవమానకరమైనదేమీ లేదన్నారు. ఆయన కనీసం త్రిష పేరు కూడా ప్రస్తావించలేదని వాదించారు. ఇక అరెస్టు చేసేటప్పుడు ఉదయనిధి నవ్వుతూ కనిపించారు. ఈ అరెస్టును ఉదయనిధి ఒక జోక్గా అభివర్ణిస్తూ న్యాయపరంగా పోరాడుతారని చెప్పారు. మరోవైపు నెటిజన్లు, రాజకీయ పార్టీల విమర్శకులు ఈ ఉదంతాన్ని కేవలం ఒక సంఘటనగా చూడటం లేదు. 2023లో ఉదయనిధి చేసిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ ఫిర్యాదులన్నింటినీ ఒకే చోటుకి బదిలీ చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. ఆ నేపథ్యంలో మతపరమైన అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేత ఇప్పుడు మహిళపై కూడా అదే తరహా బాధ్యత రాహిత్యం ప్రదర్శించారా అన్న ప్రశ్నను విమర్శకులు లేవనెత్తుతున్నారు. ఉదయనిధి కామెంట్ల వివాదం రెండు కోణాల చర్చకు పెడుతోంది. ఒకవైపు బహిరంగ వేదికలపై వేలాది మంది సమక్షంలో ఒక ప్రముఖ నటి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శల పాలవుతోంది. అది ఉద్దేశపూర్వకమైన, సందర్భానుసారమైన, రాజకీయ నాయకులు బాధ్యత మరిచి కామెంట్లు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఉదయనిధి పేరు ప్రస్తావించకపోయినా ఓ వ్యాఖ్యను నేరుగా ఓ వ్యక్తికి ఆపాదించడం, కోర్టు గడువుకు ముందే అరెస్టు చేయడం అనేవి రాజకీయ కక్ష సాధింపు కోణాన్ని కూడా బలపరుస్తున్నాయి. అయితే ఉదయనిధి నోటి వెంట త్రిష అనే శబ్దం రాకపోయినా తన క్యాడర్ ఆ పేరును ప్రస్తావించినప్పుడు చేసిన కామెంట్ కూడా త్రిషను అవమానించేదిగాని పరిగణిస్తారనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఈ కేసులో ఇప్పుడు ఈ వాదనే హైలైట్గా నిలుస్తోంది. మరి కోర్టు దీనిపై ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.